తెలంగాణ రాజకీయం సగం దాకా కాళేశ్వరం చుట్టూతోనే తిరుగుతున్నది. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, అసలు దాంతోని ఎవరికి ఉపయోగం ఉంది, నూకిత బోర్ల పడే ప్రాజెక్ట్ కట్టిండ్రని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ప్రాజెక్టుల మీద అవగాహన లేకనే ఇట్లా అంటుండ్రు. 200-300 పిల్లర్లల్లా ఒక పిల్లర్ దశకిపోతేనే ఇంత లొల్లి పెడతారా అని బీఆర్ఎస్ కాళేశ్వరం టూరేస్తే చేసిన ఉద్దారకం జాలదని కాళేశ్వరానికి పోతుండ్రా అని అంటున్నాడు చిన్నారెడ్డి సారు. కాళేశ్వరం దశకుడు పంచాది ఇప్పటంతలో ఒడిసేటట్టు కనబడతలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఒక దిక్కు గుంజుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంకో దిక్కు గుంజుతున్నారు. ఇట్లయితే ఎట్లొడుస్తుంది చెప్పురి? ఒక రకంగా ఎంపీ ఎలక్షన్ లో కూడా ఇదే అస్త్రమయ్యేటట్టున్నది కాంగ్రెస్ వాళ్లకు. ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సార్ అయితే చిన్న గుస్సా అయితలేడు. చేసిన పని బాగుందని ఇంకేం ముఖం పెట్టుకొని కాళేశ్వరం టూరు మేడిగడ్డ టూర్ అని పోతుర్రాయా అని బీఆర్ఎస్ కు సురుకులు పెడుతున్నాడు చిన్నారెడ్డి సారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు చేసిన నిరుద్యోగులకు ఏం చేసిరో చెప్పాలి అని క్వశ్చన్ చేసిండు. అంటే కాళేశ్వరం అంటారు. ఆ కాళేశ్వరం మిషన్ భగీరథ పేరుతోని ఎంత అవినీతి చేసిరో జనాలకు తెలియదా అని గరమైండు. ఆఖరి గొర్రెలను బర్రెలను మంచి పథకాన్ని కూడా ఇవ్వకుండా దొబ్బిరు కదా సామి, ఇంకేం ముఖం పెట్టుకొని మాట్లాడుతుర్రు అని అనుకొచ్చిండు. కృష్ణా గోదావరి నీళ్ళల్లో మనకెంత వాటుందో తెలుసా వాళ్ళకు అని నిలదీసిండు. వాళ్ళు చేసిన పనిలో ఇంకా 40,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లు ఉన్నాయట. వాళ్ళు అట్లా చేసిరు కాబట్టి పబ్లిక్ మాకు పట్టం కట్టిరు. వచ్చేది రాగానే ప్రజావాణి పెట్టి ఎవరెవరికి ఏమేమి సమస్యలునో తెలుసుకొని పరిష్కరిస్తున్నాము. దానికి నేనే ఇన్ఛార్జిగా ఉన్నా. ఇప్పటిదాకా దగ్గర 5 లక్షల అర్జీలు వచ్చినాయని చెప్పిండు. సర్కార్ వచ్చి 90 రోజులు కూడా కాకముందే 4 సంక్షేమ పథకాలను అమలు చేసినామని అనుకొచ్చిండు. లోక్సభ ఎలక్షన్ కూడా అమల్లోకి రాకముందే కడమ హామీలను కూడా అమలు చేస్తామని చెప్పిండు. మరి ఇక చిన్నారెడ్డి సార్ కామెంట్లకు కౌంటర్లకు రేపు కార్ పాటలు ఏ తిరిగి రియాక్ట్ అవుతారో చూడాలి మరి.